స్థానిక రిజర్వేషన్లపైన కసరత్తు, సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ప్రభుత్వం మొగ్గు. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దానిపైన స్టడీ. ఈ నెలాఖరులోనే డెడికేషన్ కమిషన్ నివేదిక. అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన. ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు కసరత్తు. సో మరి ఫిబ్రవరిలోనే ఎన్నికల కసరత్తు అంటే అసెంబ్లీ సమావేశం అసెంబ్లీ సమావేశం నిర్వహించాలంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు మరి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి. అందులో ఓకే అని తీర్మానం చేసినాక ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు ఉండే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర సర్కారు కసరత్తును వేగవంతం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యోచిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఈ నెలాఖరులోగా రిపోర్ట్ ఇవ్వనున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం, కులగణ సర్వే లెక్కల్లో వచ్చిన వివరాల ప్రకారం రాష్ట్రంలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. ఈ వివరాలు ఇప్పటికే డెడికేషన్ కమిషన్కు అందాయంట. సో మొత్తానికైతే స్థానిక రిజర్వేషన్లో బీసీలకు ఎక్కువ ఇవ్వాలంటే 10 సీట్లు ఉన్న కాడ ఒక 6 సీట్లు బీసీలకు వేయాలి. ఎందుకంటే జనాభాలో 55% బీసీలే ఉన్నారు కాబట్టి బీసీలకు ఎక్కువ మొత్తంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని డెడికేషన్ కమిషన్ తెలియజేసింది, తన వివరాలను వెల్లడించింది. సో అసెంబ్లీలో ఈ బడ్జెట్ సమావేశాల్లో దీనిపైన తీర్మానం చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు. ముందుగా సర్పంచ్ ఎన్నికలు అయితే ఫిబ్రవరిలో వస్తాయి. సో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు పూర్తయితాయి. ఆ తర్వాత మళ్ళా మే జూన్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ కౌన్సిల్ ఎలక్షన్ కానీ ఉండే అవకాశాలు ఉన్నట్టుంది. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నా చూద్దాం. ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల సన్నబియ్యం, ఇందుకోసం రూపాయలు 11,000 కోట్లు ఖర్చు చేయనున్నాం. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామంటున్న మంత్రి ఉత్తమ్. ఒక విధంగా అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చింది. అంతటా గ్రామ పంచాయతీలో కానీ, ఎంపీడీ ఆఫీస్లో కానీ, ఎంఆర్ ఆఫీస్లో కానీ, మున్సిపాలిటీలో కానీ దీనికి సంబంధించి ఏదైతే ఇదే ప్రక్రియ నడుస్తుంది. అంటే రేషన్ కార్డులకు సంబంధించిన ఎంక్వైరీ పూర్తయింది. ఇంకా రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటున్నారు. సో గ్రామ సభల్లో కానీ, వార్డు సభల్లో కానీ వీటిని ఆమోదించి ఈ 26 తారీఖు రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి 90% అర్హులకు ఇచ్చిండ్రు. కొంతమంది 10% మంది ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు అర్హులకు జాబితాలో పేర్లు రాని వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చిండ్రు. సో ఈ నెల 26 తేదీకి లోపనే అంటే 24 తారీఖు వరకు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన లిస్టును కానీ, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన కానీ, ఆత్మీయ భరోసా సంబంధించిన ఇవన్నీ ఆమోదించవలసి ఉంది. అవన్నీ ఆమోదించిన తర్వాత కలెక్టర్ ఆఫీస్లో నుంచి గవర్నమెంట్కి వెళ్ళి 26 తారీఖు నుంచి అందరికీ ఈ యొక్క లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చినాక తీసుకున్న నిర్ణయాల్లో ఇదైతే ఎక్కువ మేలు జరుగుతుంది.